ఇక వార్తల వాస్తవాల్లో పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రికల్లో ఎటువంటి వార్తలు ఇవాళ హైలైట్గా ఉన్నాయో చూద్దాం. ఎస్ నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్తలు చూస్తున్నాం. వాడన ఒకే వేదన. ఎవరైతే హైడ్రా బాధితున్నారో, మూసీ బాధితున్నారో వాళ్ళు వాడన వీధిన ఎక్కడికి పోయినా కూడా ఆ ఎఫెక్టెడ్ ప్రజలు వాళ్ళ రోదనలతో మనకు కనిపిస్తున్నాయి, వాళ్ళ కన్నీళ్లు మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం. సచ్చుడో బతుకుడో తెలుస్తలేదు, కంట నీరు ఆగుతలేదు. సోమవారం అత్తాపూర్లో పర్యటించిన కేటీఆర్ ముందు గోడు వెళ్లబోసుకున్న మూసీ బాధితురాలు రేణుక అనే ఒక మహిళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పట్టుకొని ఎంత హృదయ విదారకంగా రోధిస్తుందో మనం చూస్తున్నాం. 5,000 తీసుకొని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. కాంగ్రెస్ లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పంచుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకున్నారని మాట్లాడడానికి మంత్రికి మనసెలా ఒప్పింది అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. పేదలను ఇబ్బందులు పెట్టే ఇటువంటి సీఎంని ఇప్పటిదాకా చూడలేదు. ఎవరెవరో వస్తారు, ఇంటిపై ఏదో రాస్తారు, ఖాళీ చేయాలని బెదిరిస్తారు. పిల్లలు, మహిళలు, గర్భిణీలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రింబవళ్ళు భయంలోనే బతుకుతున్నాం. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు ఊహించలే. అక్రమంగా ఇల్లు కట్టుకోలేదు, పర్మిషన్ల తోటి కట్టుకున్నాం, డాక్యుమెంట్లు అన్నీ కూడా ఉన్నాయంటూ సునీత అనే ఒక మహిళ బాధితురాలు ఆమె కూడా తన గోడు వెళ్ళవేసుకుంటుంది, తన బాధ పంచుకుంటుంది. ఎస్, బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్ను అడ్డుకుంటాం. 2,400 కిలోమీటర్ల నమామి గంగాకు 40,000 కోట్లు అయితే 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్ల అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. కుర్చీ కోసం రేవంత్ నజరానా, ఢిల్లీకి 25,000 కోట్లు, కాంగ్రెస్కు ఇదో రిజర్వ్ బ్యాంక్. పేదల ఇండ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు నోరు ఎందుకు మెదపరు? పేదల పాలిట కాలయముడిలా రేవంత్, రాహుల్ గాంధీ, ప్రియాంకకు యాక్రందన ఎందుకు పట్టట్లేదు? మీ రెడ్ లైన్లు కాదు, మీకు మేమే డెడ్ లైన్లు పెడతాం. అవసరమైతే మరో సాగర హారం తీసుకుంటాం, ఆ కార్యక్రమం తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. బాధితులకు కేటీఆర్ భరోసా. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. సో మనం చూస్తున్నాం, ఈ ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న మూసీ బాధితుల కోసం అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించేటువంటి సమయంలో ఎంతమంది తరలి వచ్చారో మనం చూస్తున్నాం. వాళ్ళ గోడుకు, వాళ్ళ బాధకు, వాళ్ళ కన్నీళ్లకు ఎవరు సమాధానం చెప్పాలి? సో మూసీ బాధితులు, హైడ్రా బాధితులకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ భరోసా ఇస్తుంది. సో మన ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తమ సమస్యలు చెప్పుకున్నటువంటి హైదర్గూడ మూసీ బాధితులు. హైదర్గూడలోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సబితాంద్ర రెడ్డికి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి మూసీ బాధితురాలు కేటీఆర్ చేతులు పట్టుకొని ఎట్లా విలపిస్తుందో మనం చూస్తున్నాం. సో ఈ కన్నీళ్ళకి, ఈ బాధకి, ఈ గుండెల్లోంచి ఉబికొస్తున్నటువంటి దుఃఖానికి ఎవరు సమాధానం చెప్పాలి? రాష్ట్రం నుంచి ఢిల్లీకి 25,000 కోట్లు, కుర్చీ కోసం ఢిల్లీ పెద్దలకు రేవంత్ నజరానా, అందుకే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. హైదర్గూడలో మూసీ బాధితులతో మాట్లాడుతున్న కేటీఆర్, చిత్రంలో ఎంపీ రవిచంద్ర, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఉన్నారు, మహమూద్ అలీ ఉన్నారు, జగదీష్ రెడ్డి ఉన్నారు, సబితాంద్ర రెడ్డి ఉన్నారు, మల్లారెడ్డి ఉన్నారు, ఎమ్మెల్యేలు గోపీనాథ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ తదితరులు ఉన్నారు. సో హైదర్గూడలో కేటీఆర్తో మాట్లాడుతున్న మూసీ బాధితులు తమ బాధ వ్యక్తం చేసుకుంటున్నారు. హైదర్గూడలో మాట్లాడుతున్న మూసీ బాధితురాలు ఎంత దారుణంగా విలపిస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఎంత భారీగా తరలి వచ్చారో మనం చూస్తున్నాం మూసీ బాధితులందరూ కూడా. కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం, కేంద్రంలో పోరాటం, రాష్ట్రంలో చట్టాపట్టాలు. రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలపైన బీజేపీ మౌనం, రాష్ట్రంలో పరిణామాలపైన పరిశీలకుల అభిప్రాయం. ఎస్, మనం చూస్తున్నాం కాంగ్రెస్, బీజేపీ చీకటి స్నేహం అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి మాట. సో రాష్ట్రంలో ఇంత ఒక అరాచకం జరుగుతున్నా కూడా, ఒక పేదల ఇండ్లను బుల్డోజర్ రాత్రికి రాత్రే వెళ్ళి కూలదోస్తున్నా కూడా బీజేపీ ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీ స్ట్రాంగ్గా ఎందుకు బయటికి రావట్లేదు? బీజేపీ ఆ బాధితులకు ఎందుకు భరోసాగా నిలవట్లేదు? అంటే కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకటే, అందుకే బీజేపీ మౌనంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఎస్, మనం ఇక కార్టూన్ కూడా చూడొచ్చు. దసరాకు ఊరెళ్లే వారికి ఇంట్లో సొమ్ములు పోవచ్చు, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తుంటే సొమ్ముల సంగతి తర్వాత ఊరెళ్ళి వచ్చేసరికి ఇల్లే పోయేటట్టు ఉంది. సో నిజంగా చాలా బాధాకరమైనటువంటి కార్టూన్ ఇది. ఎందుకంటే సామాన్యులు నిజంగా అట్లే బతుకుతున్నారు. ఇవాళ దసరా సీజన్ కాబట్టి అందరూ ఇక్కడ నుంచి ఊళ్ళకి వెళ్ళడం, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం చేస్తారు. ఇక్కడ చాలామంది ఆంధ్ర వాళ్ళు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఊరెళ్ళి వచ్చేసరికి ఇంట్లో వస్తువులు కదా, అసలు ఇల్లే ఉంటుందా ఉండదా అన్నటువంటి ఒక భయభ్రాంతులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇట్లా మూసీ బాధితులకు, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక భరోసా కల్పించారు.
సుందరీకరణతో బాగుపడేది ఎవరు? రేవంత్కు కూల్చుడు తప్ప నిర్మించడం రాదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రూల్ ఆఫ్ లాకు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరు ఉందనేది కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మూసీ బాధితులు కానీ హైడ్రా బాధితులు కానీ ఎవరైనా కూడా నేరుగా తెలంగాణ భవన్కు రావచ్చు. తెలంగాణ భవన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది, న్యాయ సహాయం చేస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసి ఉంది. కాంగ్రెస్కు మూసీ బ్యాంక్ 2400 కిలోమీటర్ల నమామి గంగకు 40,000 కోట్లు, 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్ల. మూసీ బాధితుల పాలిట కాలయముడుల రేవంత్ వ్యవహరిస్తున్నాడు. రెడ్ లైన్లు వేసుడు కాదు, డెడ్ లైన్లు మేమే పెడతాం. ఢిల్లీ పార్టీని గెలిపిస్తే గల్లీ ప్రజలకు ఆక్రందనలే. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీకి బాధితుల గోడు పట్టదా? సో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బుల్డోజర్ సంస్కృతిని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు, చాలా తీవ్రంగా దాని గురించి ఆయన ఆక్షేపిస్తూ ఉంటారు. బుల్డోజర్ రాజ్ అంటూ ఎక్కడ పోయినా కూడా ఆయన ఆరోపిస్తుంటారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అధికారానికి రావడం కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇక్కడ విస్తృతంగా పర్యటించారు, విస్తృతంగా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కానీ ఇవాళ ఇదే పేదల ఆక్రందనలు, ఇదే బాధితుల రోదనలు రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి వినిపించట్లేవా, కనిపించట్లేవా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. బాధితులకు అండగా బుల్డోజర్కు అడ్డుగా నిలుస్తాం, పేదల పక్షాన మాట్లాడినటువంటి హైకోర్టుకు ధన్యవాదాలు. మరో సాగరహారం చేయాల్సి వస్తుందేమో అంటూ కేటీఆర్ చెప్తున్నారు. సాగరహారం అనేది తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎఫెక్టివ్గా పనిచేసిందో మనం చూసాం. సో అటువంటి సాగరహారం రాబోయే రోజుల్లో మళ్ళీ తీసుకోవాల్సి వస్తుందేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యల్ని నిరసిస్తూ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. నిన్న హైకోర్టు చాలా తీవ్రంగా ప్రశ్నించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ని. సో ఆ వార్త మనం చూద్దాం. చెప్పినా వినరా, జైలుకు పంపాలనా? ఈ ఏకపక్ష కూల్చివేతలేంది? ప్రజలను భయభ్రాంతలకు గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్లను కూడా కూల్చమంటే యంత్రాలని సిబ్బందిని పంపుతారా? పొలిటికల్ బాసులో పై ఆఫీసర్లో చెప్పినట్లు నడుచుకుంటే బలయ్యేది మీరే అంటూ హైకోర్టు చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది. శని ఆదివారాల్లో కోర్టు సెలవుల్లో ఇండ్ల కూల్చివేతలు ఏంది? కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ కోర్టు ఆర్డర్ చదవడంలో లేదా? ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. మీరు ఇచ్చిన నోటీసులకు వివరణ కూడా వినలేరా? 48 గంటల నోటీసు ఇచ్చి 40 గంటల్లోనే కూల్చేస్తారా? హైడ్రా నోడల్ ఏజెన్సీనే, దానికి ఉన్న చట్టబద్ధత ఏంది? చెర్లపల్లి చెంచల్గూడ జైలుకు పంపితే తెలిసి వస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్. అమీన్పూర్ తహసీల్దార్ పైన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఏర్పాటు జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక. తదుపరి విచారణ 15కు వాయిదా. స్టేటస్ కో జారీ. సో ఇవే వార్తలు మనం ఇతర పత్రికల్లో కూడా మనం చూద్దాం. సో హైకోర్టు నిన్న చాలా తీవ్రంగా ప్రశ్నించింది హైడ్రా కమిషనర్ రంగనాథ్ని. రైట్, ఇవేం కూల్చివేతలు అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వ భూములను కాపాడే పద్ధతి ఇది కాదు. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సో హైకోర్టు నిన్న ప్రశ్నల వర్షం కురిపించింది. ఏకపక్షంగా ఎందుకు మీరు ఇట్లా వ్యవహరిస్తున్నారు? పేదల గూడును కూల్స్తే ఎవరు దానికి బాధ్యులు ఎవరు? కనీసం చనిపోయే ముందు ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ మీరు అటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఉన్న పలంగా కూల్చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలంటూ హైకోర్టు చాలా మానవీయ కోణంలో చాలా స్ట్రాంగ్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ప్రశ్నించింది. రైట్, హైకోర్టును కూడా కూల్చేస్తారా? ఎవరైనా హైకోర్టు గురించి ఏమైనా కంప్లైంట్ ఇచ్చినో లేకపోతే చార్మినార్ పైన దీన్ని కూల్చేయమని చెప్పేస్తున్నావు, కూల్చేస్తారా అంటూ హైకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక వార్త మనం చూస్తున్నాం. రబీ వచ్చినా రైతు భరోసా ఏది? సోమవారంతో ముగిసిన వానాకాలం పంట సీజన్. పంట కోతలు మొదలైన అందని పెట్టుబడి సాయం. కమిటీలో అభిప్రాయ సేకరణ పేరుతో హంగామా. పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానం. ఉన్నది ఊడగొడుతున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 11 సీజన్లు నిర్విరామంగా ఇచ్చింది గత కేసీఆర్ సర్కార్. 2 సీజన్లకే కాంగ్రెస్ సర్కారు ఆపసోపాలు. రైతు బంధు లేదా రైతు భరోసా. రైతు భరోసాని ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పారు. అంటే ఒక పంటకు 7,500 రూపాయల చొప్పున. కానీ రైతు భరోసా ఊసేయలేదు. తర్వాత రైతు బంధు ఇస్తామని చెప్పారు. ఆ రైతు బంధు కూడా ఈ పంటకు టోటల్గా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న సోమవారంతో వానాకాలం సీజన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక రబీలోకి దాదాపుగా ఎంటర్ అవుతున్నట్టే. సో రబీ వచ్చినా కూడా ఇక రైతు భరోసా అనేది ఇంతవరకు అది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. రైతు భరోసాకు సంబంధించి రైతాంగం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో మాకు మాట ఇచ్చి ఎందుకు ఇవాళ రైతుల్ని మోసం చేశారంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతాంగం. సో సాక్షిలో మరొక వార్త చూస్తున్నాం. మాఫీ కాని రైతులు 5 లక్షల మంది. 2 లక్షల వరకు రుణమాఫీ కాని వారిపై గ్రామాల్లో సర్వే పూర్తి. సర్కారు వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. 2 లక్షలకు పైగా రుణం మాఫీపై కురవాడినటువంటి స్పష్టత. సో రైతు బంధు రాలేదు, రైతు భరోసా రాలేదు, మరోవైపు రుణమాఫీ కాలేదు. రుణమాఫీ కాని రైతులు దాదాపుగా ఇంకా 5 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్క. కానీ ఇంకా దీనికంటే రెట్టింపు సంఖ్యలో మనకు ఊళ్ళల్లో కనిపిస్తున్న రైతులు రుణమాఫీ కాని రైతుల సంఖ్య.
సో రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు, రైతు బంధు లేదు, వాళ్ళు ఇస్తామన్న రైతు భరోసా లేదు. సో వానాకాలం సీజన్ కంప్లీట్ అయినా కూడా రైతు భరోసా ఇవ్వకపోతే ఇంకా దేనికి? రైతు భరోసా అనేది పంట పెట్టుబడి, అంటే పంట వేసుకోవడానికంటే ముందు రైతు చేతిలోకి రావాల్సినటువంటి సొమ్ము, అది ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఆ పంట పెట్టుబడి సాయం. సో గతంలో కేసీఆర్ సర్కార్లో 11 సార్లు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 సీజన్లు నిర్విరామంగా గత కేసీఆర్ సర్కార్ రైతు బంధు మాకు సకాలానికి ఇచ్చింది అంటూ రైతులు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, మరొక వార్త మనం చూద్దాం. గురుకులాలకు సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. గురుకుల వ్యవస్థ కూడా ఎంతగా అధ్వానంగా మారుతుంది అనేది మనం చూడొచ్చు. గురుకుల పాఠశాలకు తాళం. ఎర్రవల్లి గురుకుల పాఠశాలకు తాళం అంటూ ఎర్రవల్లి చౌరస్తా గురుకుల పాఠశాల భవనానికి 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడం లేదని యజమాని సోమవారం పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన జోగులాం గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఉపాధ్యాయులను నియమించాలని ధర్నా. నిర్మల్ జిల్లా కడెం మండలం పెద్దూరు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ సోమవారం విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపైన ధర్నా చేసినటువంటి మరొక వార్త మనం చూడొచ్చు. అలాగే ఎస్సీ గురుకుల సొసైటీకి 6233 పోస్టులు అంటూ ఒక ఎస్సీ గురుకుల సొసైటీకి పార్ట్ టైం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోయం ప్రతిపాదక పైన 6233 పోస్టులు అంటూ ఒక వార్త మనం చూడొచ్చు. సో గురుకులాల నిర్వహణ విషయంలో కూడా ప్రభుత్వం చేతులు ఎత్తేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో గురుకులాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఎంత స్ట్రాంగ్గా చేసిందో చూసాం, ఆ వ్యవస్థను ఎంత సమర్థవంతంగా నిర్వహించిందో మనం చూసాం. కానీ ఇవాళ మళ్ళీ అటువంటి గురుకుల వ్యవస్థ అనేది మళ్ళీ తీవ్ర ఇబ్బందులు పడుతుంది అనేది వార్త సారాంశంగా మనం చూస్తే, ఇక మెట్రో లేని ఉత్తర నగరం అంటే ఉత్తనగరం మెట్రో మాకొద్దా, మేము చేసిన పాపం ఏంటి? ఉత్తర హైదరాబాద్పై సీఎం రేవంత్ చిన్నచూపు. జనమే లేని ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మెట్రోనా? సర్కారుపై మేడ్చల్ షామీర్పేట వాసుల మండిపాటు. అసలు ఎటువంటి ఊసు లేదు, ఎటువంటి దానికి ఒక రూపు లేదు, ఒక రేఖ లేదు. అటువంటి ఒక 4th సిటీ, ఒక ఫ్యూచర్ సిటీ అంటూ అటువైపు మెట్రో తీసుకెళ్తున్నారు. లక్షలాది మందికి ఉన్నటువంటి జనాభాను వదిలేసి జనమే లేని వైపు మెట్రో ఎందుకు తీసుకెళ్తున్నారంటూ హైదరాబాద్ ప్రజానికం అడుగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డిని. మరొక వార్త చూద్దాం. నిన్న తెలంగాణ భవన్ దగ్గర చాలా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండ అనుచరుల దౌర్జన్య కాండ మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద హంగామా, కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నం, నిలువరించిన గులాబీ శ్రేణులు, ఇరు వర్గాలను చెదరగొట్టినటువంటి పోలీసులు. మంత్రి కొండా సురేఖ పైన అనుచిత పోస్టులు, దుష్ప్రచారం వారిపై కఠిన చర్యలంటూ మంత్రి సురేఖ మాట్లాడారు. వికృత చేష్టలను ఖండిస్తున్నా అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్ వద్ద సోమవారం దౌర్జన్యానికి దిగినటువంటి కొండ అనుచరుల ఫోటో మనం చూస్తున్నాం. సో వాళ్ళు చాలామంది ఒక గుంపులుగా వచ్చి ఒక్కసారిగా తెలంగాణ భవన్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భవన్ ముందు వాళ్ళకేం పని? భవన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం పని? కాంగ్రెస్ నేతలు దిష్టిబొమ్మతో భవన్కు రావడం ఏమిటి? సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల్ని రెచ్చగొడుతూ ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు. యథా రాజా తదా అన్నట్టుగా రేవంత్ లాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అసభ్య భాష వాడుతున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు. మరొక వార్త చూస్తున్నాం. అక్రమంగా వినయ్ భాస్కర్ అరెస్టు. హనుమకొండ పోలీస్ స్టేషన్కు తరలింపు. కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన, మాపై దాడి చేసి మాపైనే కేసులు పెడతారంటూ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే సవాల్ను స్వీకరించి హన్మకొండ నయీం నగర్ నాలా అభివృద్ధి పనుల్ని బీఆర్ఎస్ నాయకులు శ్రేణులతో కలిసి శాంతియుతంగా పరిశీలిస్తుండగా కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా జై నాయన్ రాజేందర్ రెడ్డి అంటూ రాజేందర్ రెడ్డికి అడ్డేవాడంటూ ఒక రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేశారు. సో దానికి ఆయన స్పందించిన తర్వాత అదే దాస్యం వినయ్ భాస్కర్ని ఎవరికైతే దాడి జరిగిందో వాళ్ళనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం, ఇదెక్కడి ప్రజాపాలన అంటూ ప్రశ్నించారు దాస్యం వినయ్ భాస్కర్. మరొక వార్త మనం చూద్దాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి సొంత వారే కొంప ముంచారా? పొంగులేటికి కాంగ్రెస్లోనే ఇంటిపోరు, మరో ఏక్నాథ్ షిండే కావచ్చని అనుమానమా? ఆయనంటే ముఖ్య నేతకు అనుచరులకు కంటగింపు, అందులో భాగమే ఈడీ దాడులు అంటున్న పొంగులేటి అనుచరులని మరొక వార్త మనం చూడొచ్చు. ఈడీ నివేదిక ఆలస్యం ఎందుకో? సోదాలు జరిగి 5 రోజులైనా వివరాలు వెల్లడించని ఈడీ తనిఖీలపై ఇంతవరకు నోరు మెదపని పొంగులేటి. నాటకీయ పరిణామాల మధ్య సర్వత్రా ఉత్కంఠ అని ఒక వార్త చూడొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పైన జరుగుతున్నటువంటి దాడులు, ఈడీ ఎందుకు అవన్నీ కూడా పూర్తిగా బయట పెట్టట్లేదనేది ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మంత్రి ఉత్తమ్కు కేటీఆర్ పరామర్శ అని మరొక వార్త మనం చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న పరామర్శించారు. ఇటీవల మొన్న ఆయన వాళ్ళ ఫాదరు చనిపోవడంతో
పురుషోత్తం రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫాదర్ పురుషోత్తం రెడ్డి చనిపోవడంతో వెళ్ళి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు కేటీఆర్. ఇక ఎంపీ అనిల్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఎక్స్ నుంచి ఆ వ్యాఖ్యల్ని తొలగించాలి, లేకుంటే పరువు నష్టం దావా వేస్తా. కాంగ్రెస్ ఎంపీకి హరీష్ రావు లీగల్ నోటీసు, వ్యక్తిగత దాడుల్లో భాగమేది అంటూ కార్తీక్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. ఆనంద కన్వెన్షన్లో తమకు వాటాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఆరోపణలపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలతో బురదజల్లే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి గోబెల్స్ ప్రచారాలని ఆశ్రయిస్తున్న తీరుపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే పరువు నష్టం దావా వేస్తారంటూ కూడా చాలా స్ట్రాంగ్గా హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. మరొక వార్త మనం చూద్దాం. బాగు చేయరు, నీళ్లు ఇవ్వరు. ఇటీవల వర్షాలకు తెగిపోయినటువంటి కాలువలు, దెబ్బతిన్న చెరువులు, ప్రాజెక్టులు మంత్రి పర్యటనలే తప్ప ఫలితం మాత్రం శూన్యం. 280 కోట్లకు 75 కోట్ల విడుదల, పెండింగ్ బిల్లులే 40 కోట్లకు పైగా, ఎక్కడా సాగని మరమ్మతులు, 25% కూడా పూర్తి కాని పరిస్థితి, 5 లక్షల ఎకరాలకు నీళ్లు అందని దుస్థితి అంటూ వార్త చూస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి, కాలువలు, చెరువులు గండ్లు పడ్డాయి. అయినా కూడా వాటిని పూడ్చే పని మాత్రం ఈ ప్రభుత్వం చేయట్లేదు అని వార్త మనం చూస్తున్నాం. ప్రజానీకం తీవ్రంగా దానిపైన ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఇటువంటి వాటికి ఒక వరదలు కానీ ఇంకా చెరువులు కానీ గండిపడ్డప్పుడు వెంటనే దానిపైన స్పందించాలి, వెంటనే వాటిని కరెక్షన్ చేయాలి. కానీ ఇంతవరకు జరుగుతున్న వరదలు వచ్చి పోయినా కూడా ఎందుకు వాటిని పట్టించుకోవట్లేరు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరొక వార్త మనం చూస్తున్నాం. సిద్ధరామయ్య పైన ఈడీ కేసు, ముడాపై మనీ లాండరింగ్ అభియోగం, మరిన్ని చిక్కులు కర్ణాటక సీఎం అని మరొక వార్త చూడొచ్చు. సో తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు, సిద్దిపేట జిల్లా చౌటుపల్లిలో దుండగుల దుశ్చర్య, పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు కంప్లైంట్ చేశారు. ఇక మరొక వార్త మనం చూస్తున్నాం. 23వసారి ఢిల్లీకి సీఎం రేవంత్, తాజా పరిణామాలతో హడావుడిగా పయనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. సో ఇప్పటిదాకా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 23వసారి ఢిల్లీకి వెళ్ళినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.